హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఇక్కడ కిండర్ గార్డెన్ పిల్లలకి అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వెళ్తారండి. ఇప్పుడు యూకేజీ కిండర్ గార్డెన్ అంటారు. ఇక్కడ కిండర్ గార్డెన్ పిల్లలకి ఈ క్వారంటైన్ టైంలో గ్రాడ్యుయేషన్ ఎలా జరిగింది, గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎలా జరిగింది అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో అలాగే బబుల్ టీ ఎలా చేయాలి, బోబా టీ అని కూడా అంటారండి. ఇది బబుల్ టీ, ఇది ఒక డ్రింక్, చాలా ఫేమస్ డ్రింక్. ఇది ఎలా చేయాలి, ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది ఎలా చేయాలి అని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. సో ఫస్ట్ ఇది చేయడానికి టీ తీసుకుంటున్నానండి. ఇది జస్ట్ రెగ్యులర్ మనం ఇంట్లో టీ పెట్టుకుంటాం కదా, అది అంత స్ట్రాంగ్గా కాకుండా కొంచెం మిల్క్ ఎక్కువ పోసుకొని టీ పెట్టానండి. టీ పెట్టి దాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టానండి. దాన్ని బ్లెండర్లో పోస్తున్నాను. నెక్స్ట్ కొంచెం బ్రౌన్ షుగర్ అండి, బెల్లం అని పౌడర్ చేసి వేసుకోవచ్చు. అలాగే హనీ స్మెల్ వచ్చే వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మాత్రం బ్రౌన్ షుగర్ ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అంతే అండి. బ్రౌన్ షుగరు లైక్ రెగ్యులర్ టీ. చిన్నపిల్లలకైతే లైక్ చాక్లెట్ మిల్క్ లాంటివి కూడా ఇవ్వచ్చు. చాక్లెట్ మిల్క్లో చాక్లెట్ కొంచెం కలిపేసి దాంట్లో బబుల్ టీ చేసి ఇవ్వచ్చు అండి. ఫస్ట్ ఈ రెండింటిని నేను బ్లెండ్ చేస్తున్నానండి. మనము బబుల్స్ని కూడా కొంచెం బాయిల్ చేసి పెట్టాలండి. చూపిస్తాను. హాట్ వాటర్ పెట్టున్నాను. సో ఇవే అండి బబుల్స్, ఇలా ఉంటాయి. బోబా బబుల్స్ అంటారు. కనిపిస్తుంది కదా, ఇవి చాలా ఫేమస్ అండి. లైక్ ఇది సేమ్ ఇలాగే ప్రాసెస్ పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, పెద్ద సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాను, అలాగే వైట్ కలర్స్ ఉంటాయండి, ఇవి తీసుకున్నాను. ఇవి క్లోజప్లో ఎలా ఉంటాయో చూపిస్తాను. ఉంటాయండి, ఇలా ఉంటాయి. ఇది వచ్చి లైక్ వైట్ కలరు, ఇది వచ్చి బ్లాక్ అండి. బ్లాక్ ఇలా ఉంటాయి ఇవి బబుల్స్. ఇవి హాట్ వాటర్ జస్ట్ బాయిల్ చేసుకున్న వాటర్లో వేసేస్తున్నాను. ఇవి లైక్ పర్ల్స్, ముత్యాలు లాగుంటాయండి చూసేదానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి అమెజాన్లో దొరుకుతున్నాయి, ఎక్కడున్నా కూడా అమెజాన్లో దొరుకుతాయి, లేదంటే ఏ చైనీస్ స్టోర్లో అయినా కూడా దొరుకుతాయండి. సో చూసారు కదండి, ఈ బబుల్స్ ఉడుకుతున్నాయి. ఇవి బాయిల్ అయ్యే లోపల వెళ్ళి గ్రాడ్యుయేషన్ చూసేసి వచ్చేసేయండి. సో ఇది చిన్న పిల్లలకి లైక్ కిండర్ గార్డెనర్స్ గ్రాడ్యుయేషన్ అండి. కిండర్ గార్డెన్ అంటే మనకి యూకేజీ లాగా. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వెళ్తారండి. ఇప్పుడు క్వారంటైన్ టైంలో ఇలా జరిగింది వీళ్ళకి గ్రాడ్యుయేషన్. లైక్ కార్లోనే మామూలుగా బాగా చేస్తారండి, కానీ ఇప్పుడు కార్లోనే అందరు పిల్లలు ఇలా లైన్లో వెళ్ళి లైక్ గ్రాడ్యుయేట్ అయ్యారు. సో లైక్ కిండర్ గార్డెన్లో, అలాగే 4th గ్రేడ్ మిడిల్ స్కూల్కి వెళ్తున్నప్పుడు, అలాగే హై స్కూల్కి వెళ్తున్నప్పుడు 8th గ్రేడ్లో 12th గ్రేడ్లో గ్రాడ్యుయేషన్ చేస్తారండి. నేను వీడియోలో స్కూల్స్ గురించి అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా స్టాఫ్ అండి. లైక్ ఈ క్లాస్కి కిండర్ గార్డెన్కి సంబంధించిన సైన్స్ టీచర్, PE టీచర్, మ్యూజిక్ టీచర్ అందరు కూడా చాలా బాగా పిల్లల్ని చీర్ చేశారండి.
ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఇలా క్వారంటైన్ టైంలో అందరు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకి చిన్న గ్రాడ్యుయేషన్ లాగా జరిగినప్పుడు చాలా అందరూ కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో నెక్స్ట్ ఇంకా ఫస్ట్ గ్రేడ్కి వెళ్తున్నారు, బిగ్ స్టెప్ కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎక్సైట్ కూడా అయ్యారు. చాలామంది కార్లు కూడా చాలా బాగా డెకరేట్ చేసుకొని వచ్చారండి, చాలా బెలూన్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. సో అదండి, మరి గ్రాడ్యుయేషన్ చూసేసారు కదా. మరి ఇంకా మనం బబుల్ టీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. మన బబుల్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి. సో వెళ్ళి బబుల్ టీ చూసేద్దామా. సో చూసారు కదండి, ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి. చూసారు కదండి, ఇవి కుక్ అయిపోయాయి. చూసారా, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది కదా, కొంచెం ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టు అర్థం అండి. కొంచెం సైజ్ కూడా కొంచెం పెరుగుతాయి. సేమ్ ప్రాసెస్ మనం సగ్గుబియ్యంతో కూడా ట్రై చేయొచ్చండి, ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. నెక్స్ట్ జస్ట్ డ్రైన్ చేశానండి, అవన్నీ కూడా వడకట్టాను. వెంటనే కోల్డ్ వాటర్తో మళ్ళీ ఒక్కసారి వాష్ చేశానండి. అంటే కోల్డ్ వాటర్తో వాష్ చేస్తే అవి కుక్ అవ్వడం స్టాప్ అయిపోతాయి. మనకి ఎక్కువ కుక్ అయినా కూడా బాగుండదు కదా. సో కుక్ అవ్వడం స్టాప్ అవుతాయి. సో మనం వెంటనే సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసేసుకోవచ్చండి. జస్ట్ ఈ బౌల్స్ ఒక 3 to 4 స్పూన్స్ వేసి మనకి నచ్చిన డ్రింక్ దాంట్లో వేసుకోవడమే. కాఫీ కానీ టీ కానీ, నేను చెప్పాను కదా ఇందాక టీ చేశాను, టీ కానీ చాక్లెట్ మిల్క్ కానీ అలాగే ఉన్న జ్యూసెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి నచ్చిన ఫ్లేవర్స్ వేసి ఇవ్వచ్చు. నాకు టీ ఇష్టం అండి. టీ అలాగే తారో ఫ్లేవర్ అని ఇంకోటి ఉంటుంది, ఆ 2 ఫ్లేవర్స్ నాకు చాలా ఇష్టం అండి. అది చూసారు కదా అండి, రెడీ అయిపోయాయి. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అండి. దీనికి స్ట్రా కూడా మనకి రెగ్యులర్ స్ట్రా సరిపోదు, ఇలా స్పెషల్ స్ట్రా ఉంటాయండి. బబుల్ ట్రీకి స్ట్రాస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం పెద్ద సైజులో ఆ బబుల్స్ మనము స్కూప్ చేసినప్పుడు ఆ బబుల్స్ ఆ స్ట్రాలో నుంచి రావాలి కదా, అందుకని కొంచెం పెద్ద స్ట్రాస్, బబుల్ టీ స్ట్రాస్ దొరుకుతాయి. సో బబుల్ టీ చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. ఇవే అండి లోపల బబుల్స్, ఈ స్ట్రాలో నుంచి మనకి ఇక్కడ నుంచి బబుల్స్ వస్తాయి. సో బబుల్ టీ రెడీ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో బబుల్ టీలో ఇవి ఇంకా ఫ్లేవర్స్ అండి, కివీ ఫ్లేవరు, అలాగే మ్యాంగో ఫ్లేవరు, అలాగే స్ట్రాబెర్రీ ఫ్లేవరు. ఇది తారో బబుల్ టీ అండి. తారో బబుల్ టీ అంటే లైక్ శామగడ్డ ఉంటుంది కదా, మనం శామగడ్డతో కర్రీ కూడా చేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ అండి. ఇది చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. అండ్ ఈ లాస్ట్ వచ్చి మన రెగ్యులర్ బబుల్ టీ అండి, ఇప్పుడు నేను చేశాను కదా ఆ బబుల్ టీ. సో చూసారు కదండి గ్రాడ్యుయేషన్ అలాగే బబుల్ టీ ఎలా చేసుకోవాలో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు కూడా లైక్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి, ఎందుకంటే నాకు ఎలాంటి మీ సజెషన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయండి. సో ఈ వ్యూ చూసారా, మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ హైకింగ్కి వెళ్తున్నామండి. ఈ వ్యూ మాకు దగ్గరలోనే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకని యాడ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్.